అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందండి? ఇక్కడ మనం గమనిస్తే అన్యజనులు విశ్వసించుటకు అంటే విశ్వాసమును వారు పొందుటకు ద్వారము తెరవడానికి మరి యేసుక్రీస్తు ఇక్కడ పేతురును మరి ఈ తాళపు చెవుని వాడడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన ఈ తాళాన్ని వాడాడు. ఇక్కడ పేతురు ఈ తాళాన్ని ఇక్కడ వాడాడు. అందుకే అన్యజనులు విశ్వసించుటకు ద్వారము తెరిచాడు. అంటే అప్పటి వరకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మరి పరిచర్యగా ఉంది. కానీ ఇప్పుడు అన్యులకు కూడా, హల్లెలూయా, ఎవరికండి? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి డోర్స్ ఓపెన్ అయినాయి. ఒకప్పుడు ఈయన ఎవరండి? యూదులకు రాజు, ఇజ్రాయేలు దేవుడు కనుక మరి ఇక్కడ మనం ఆరాధించకూడదు అని అంటున్నాడు. కానీ పేతురు దేనికి ద్వారాన్ని తెరవడానికి దేవుని కృపను పొందుకున్నాడు. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మరి అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు ఆ తాళపు చెవిని మరి ఉపయోగించడానికి సహాయము చేశాడు. మరి ఇంకొక మాట మనం చూద్దాం. ఇక్కడ 1 కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలా ఉండవలనని మరి ఆయన బతిమాలుచున్నాడని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కనుటకు పౌలు మరి ఈ విధంగా ఈ తాళపు చెవును వాడాడు. హల్లెలూయా. ఆయన ఆత్మీయ తండ్రిగా ఈ పరిచర్యలు ఆయన ప్రారంభించినప్పటి నుండి మరి అనేక స్థలాల్లో అనేక సంఘాలను మరి వారు స్థాపించారు. మనం చూస్తాం, అనేక పత్రికలు మనం చదువుకుంటాం. మరి పత్రికల్లో మనం చూసినప్పుడు ప్రతి సంఘానికి కదా ఆయన మరి ఈ లేఖలు రాస్తూ హెచ్చరిస్తూ మరి చెప్పినటువంటి అనేకమైనటువంటి సంగతులు మనం చూడడం జరుగుతూ ఉంది. ఏమన్నామా మళ్ళీ ఒకసారి? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలమ్మా. చూడండి, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అంటే మనకు తెలుసు మనం ఆత్మీయంగా ఎక్కడ బలపడతా ఉన్నాం, ఆత్మీయ ఎక్కడ స్థిరపడ్డాం, మన జీవితం ఏంటి, మన ప్రయాణం ఏంటి. మరి పౌలు గారు ఈ మాట అనడానికి మరి సంఘాన్ని వారు బలపరచడానికి కొన్ని హెచ్చరికలు, కొన్ని సలహాలు, కొన్ని సూచనలు మరి సంఘానికి ఇస్తూ మరి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని కన్నాను క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, నేను మీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాను. సువార్థికులు అనేకులు వస్తారు, బోధించేవారు వస్తారు, వెళ్ళిపోతారు. 10,000 మంది ఉండొచ్చు, కానీ నేను మిమ్మలను కన్నవాడను అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ఇచ్చిన ఈ తాళ్ళపు చెవుడు వలన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక సంఘము స్థాపించాలి అంటే, ఒక సంఘము కొనసాగాలి అంటే, ఆ సంఘములో అనేక విశ్వాసులు నిలిచి ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మరి ఆ పరలోకపు తాళపు చెవులు ఆ సంఘానికి, ఆ కాపరికి ఇస్తేనే కానీ అక్కడ అద్భుతాలు జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు
ఇది ఒక్కరిగా ఇవ్వడంట దేవుడు. ఎవరైతే తన శిష్యులుగా ఉంటారో కదా, క్రీస్తును వెంబడించే వారిగా ఉన్నప్పుడు ఆ అభిషేకము యేసుక్రీస్తు వారిపైన ఊదాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను ఎలాగైతే నన్ను పంపాడో నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను అని వారిపైన ఊది కదా, పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు ఆయన కదా. నీకు నువ్వు సొంతగా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే నువ్వేం పొందలేవు, ఏమి చేయలేవు. నాకేం కావాలా? ఏం కావాలా నీకు? తండ్రి దగ్గర నుండి అభిషేకం. యేసుక్రీస్తు నిన్ను పంపాలి, యేసుక్రీస్తు నిన్ను ఏర్పరచుకోవాలి, యేసుక్రీస్తు నిన్ను పిలువాలి. వస్తాడాయన నీ దగ్గరికి, చెప్తాడు నీకు. నిజంగా ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చోడానికి, మీరు ఈ వాక్యం వినడానికి కారణము యేసు క్రీస్తు తప్ప మరి ఎవరు కాదు. హల్లెలూయా. దేవుని చిత్తము లేకుండా ఏ నరుడు కూడా కదా ఎక్కడికి వెళ్ళలేడు, ఏ సంఘానికి వెళ్ళలేడు. ఈరోజు నువ్వు ఈ సంఘాన్ని వస్తున్నావంటే నిజంగా మరి దేవుడు ఆయనకు ఏర్పాటు చేసి ఆయనను నడిపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రకారంగా నువ్వు ఈ స్థలంలో అడుగు పెట్టావు. కాబట్టి మరి దేవుడు నిన్ను బలపరచాలని మరి ఈరోజు ఆయన యొక్క ఉద్దేశం. అందుకే నేను మీతో చెప్తాను ఏంటంటే, ఒక్క నిమిషము కూడా ఇటు అటు మీరు డిస్టర్బ్ కాకుండా శ్రద్ధగా మీరు వాక్యం పైన మీ దృష్టి పెడితే మీ గమ్యం ఏంటో దేవుడు మీకు బోధిస్తాడు. మీరు ఏం చేయాలో దేవుడు బోధిస్తాడు. మీరు ఏ విధంగా జీవించాలో దేవుడు బోధిస్తాడు. మీరు రేపు రాబోయే భవిష్యత్తు మీకు ఎలా ఉండబోతుందో కూడా దేవుడు నీకు బోధిస్తాడు. మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా దేవుడు నీకు బోధిస్తాడు. హల్లెలూయా కదా. మనకు చాలా సందేహాలు ఉంటాయి. రేపు నా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో, వాళ్ళు ఎలా ఉంటారో, వారు మంచిగా ఉంటారో లేదో, వారు చదువుకుంటారో లేదో, వారు ప్రయోజకులు అవుతారో లేదో, వాళ్ళకు ఉద్యోగం వస్తుందో లేదో, మరి ఎన్ని ఆలోచనలు, ఎన్ని భయాలు మనకు ఉంటాయి కదా. మనం అడగాల దేవుని, దేవా ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పొలాన్ని ఇది వెళ్ళిపో, ఈ పని చేయి ప్రభా, నెక్స్ట్ నేనేం చేయాలి, నువ్వు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇంతే, వేరే ఏం లేదు. ఫాలో అయిపోవాలి మనం అంతే. నన్ను వెంబడించుడి అన్నాడు కదా. మిమ్మల్ని మనుషులను బట్టి జాలరిగా చేస్తానన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే, దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండాలంట. కాకపోతే మనకు వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏంటంటే, దేవుడు మన మాట వినాలి, దేవుడు దైవజనుడు మన మాట వినాలని మనం చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు దేవుని మాట వినాలనుకుంటారో, దైవజనుని మాటకు మీరు లోపడితే దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని చెప్పి నేను దైవజనుడు ఏది చెప్పినా మీరు దాన్ని పట్టుకోవాలని నేను చెప్పను. నేను ఎవరైతే నిజంగా మరి వాక్యానుసారము బ్రతకాలని ఆశపడతారో, నిజంగా వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా. ఈరోజు శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, లేమిలో ఉన్నా, కట్టిక దరిద్రములో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఆ పెంట కుప్ప మీద నుండి పైకెత్తి దేవుడు తన కొరకు నిలబెట్టబోతున్నాడు. గట్టికి చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వారితో చెప్పు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించే సమయం వచ్చింది, దేవుడు నిన్ను బలపరిచే సమయం వచ్చింది. ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. దేవుడు నిన్ను బలపరిచే సమయం వచ్చింది, దేవుడు నిన్ను పైకెత్తే సమయం వచ్చింది. ఆశీర్వాదములోనికి, ఘనమైనటువంటి సాక్ష్యములోనికి. హల్లెలూయా.